వరల్డ్ వార్ II టైంలో ఇండియాలో ఉన్న ఒక వరల్డ్ వండర్ని పూర్తిగా కనపడకుండా చేశారు అని చెప్తే నమ్ముతారా? తాజ్మహల్ ఒకరోజు వరల్డ్ మ్యాప్ నుండి ఆల్మోస్ట్ ఇన్విజిబుల్ అయింది. 1940స్లో వరల్డ్ వార్ II పీక్లో ఉంది. జపాన్ ఏషియాలో ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతుంది. 1942లో బర్మా వరకు వచ్చేసింది. అంటే ఇండియాకి చాలా దగ్గర. కోల్కతా మీద ఎయిర్ రైడ్స్ జరిగాయి. అందరిలో ఒక్కటే ఫియర్. నెక్స్ట్ టార్గెట్ ఎవరు, ఏంటి? తాజ్మహల్ వైట్ మార్బుల్తో బిల్డ్ అయింది. సన్లైట్లో షైన్ అవుతుంది. స్కై నుండి చూస్తే బాగా కనపడుతుంది. ఇది ఒక పర్ఫెక్ట్ ల్యాండ్మార్క్. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎనిమీ పైలట్స్కి ఇది ఒక టార్గెట్ మార్కర్ లాగా ఉంటుంది. బ్రిటిష్ ఇండియా అఫీషియల్స్ ఒక డెసిషన్ తీసుకున్నారు. తాజ్మహల్ని ప్రొటెక్ట్ చేయాలి, కానీ డ్యామేజ్ కాకూడదు. డిస్ట్రాయ్ చేయలేం, మూవ్ చేయలేం. సో ఒక క్రేజీ ఐడియా వచ్చింది. హైడ్ ఇట్. అవును, దాచిపెడదాం. ఫుల్ తాజ్మహల్ మీద బ్యాంబూ స్కాఫోల్డింగ్ బిల్డ్ చేశారు. డోమ్ షేప్ని బ్రేక్ చేసి అనీవెన్గా కవర్ చేశారు. పైన గ్రాస్, థ్యాచ్, లోకల్ మెటీరియల్స్ పెట్టి న్యాచురల్గా కనిపించేలా చేశారు. ఫైనల్గా తాజ్మహల్ తాజ్మహల్లా కాదు, ఒక కన్స్ట్రక్షన్ సైట్లా కనిపించింది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే తాజ్మహల్ మీద డైరెక్ట్ అటాక్ జరగలేదు. జాపనీస్ బాంబర్స్ ఇండియాలో కొన్ని ప్లేసెస్ని టార్గెట్ చేశారు, కానీ ఆగ్రా సేఫ్గా ఉంది. ఇది క్యామోఫ్లాజ్ వల్ల లేదా లక్కా? ఎగ్జాక్ట్ ఆన్సర్ లేదు, కానీ రిస్క్ మాత్రం తగ్గింది. 1971 ఇండో-పాక్ వార్ టైంలో కూడా సేమ్ స్ట్రాటజీ మళ్లీ యూజ్ చేశారు. ఈసారి గ్రీన్ క్లాత్తో కవర్ చేసి ఏరియల్ విజిబిలిటీ తగ్గించారు. తాజ్మహల్ ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉంది. కానీ ఒక టైంలో ప్రపంచంలో ఉన్న ఒక వండర్ని మనుషులు టెంపరరీగా ఇన్విజిబుల్ చేశారు. వార్ అంటే గన్స్ మాత్రమే కాదు, బ్రెయిన్తో గెలిచే ఫైట్స్ కూడా ఉంటాయి.